గారి మాధవి ఎఫెక్ట్తో మాజీ మంత్రి అంజద్ భాషా పిఏ కాజా అరెస్ట్ అయ్యారు. ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు కొంతమంది టీడీపీ మహిళా నేతలు. ఈ నేపథ్యంలో ఆ వీడియోను గతంలో సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే ఆ వీడియోను అంజద్ భాషా పిఏ కాజానే వైరల్ చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కాజాపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్లో కాజాను అదుపులోకి తీసుకున్నారు వన్ టౌన్ పోలీసులు. కాజాను హైదరాబాద్ నుంచి కడపకు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిషోర్ మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ఆ వ్యాఖ్యలకు సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? అసలు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా పై ఎన్నికల సందర్భంగా కొందరు టీడీపీకి సంబంధించినటువంటి మహిళా నేతలు అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ నేపథ్యంలోనే అవి తిరిగి సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంతో ఒక్కసారిగా కూడా దీన్ని తీవ్రంగా పరిగణించినటువంటి పరిస్థితి. ఏదైతే ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీవ్రంగా పరిగణించారో ఆ నేపథ్యంలోనే ఆమె ఇటీవల కాలంలో ట్రోల్ అవుతున్నటువంటి వీడియోలకు కారణం ఎవరు, అసలు సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలోనే అటు రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా కూడా సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉంటూ అసభ్యకరమైనటువంటి పోస్ట్ చేస్తున్నారో వారిపై చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఒక్కసారిగా ఏదైతే మాధవిరెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సంబంధించినటువంటి వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వైరల్ అయినటువంటి వీడియోలు ప్రధాన కారణం ఏదైతే మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా, అదేవిధంగా అంజద్ భాషా సోదరుడు అహ్మద్, అదేవిధంగా ఆయన పిఏ కాజాల పైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా కడప నగరంలో ఉన్నటువంటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేసే పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కడప నగరానికి చెందినటువంటి వన్ టౌన్కు సంబంధించినటువంటి పోలీసులు, అదేవిధంగా కొంతమంది అధికారులు కూడా, పోలీస్ అధికారులు కూడా నిన్న హైదరాబాద్కు చేరుకోవడం జరిగింది. హైదరాబాద్కు చేరుకునే ఏదైతే కోకాపేటలో ఉన్నటువంటి కాజాను అదుపులోకి తీసుకొని కడపకు తరలించారు. ప్రస్తుతం కడప నగర శివార్లలో ఉన్నటువంటి జిల్లా పోలీస్ శిక్షణ కార్యాలయంలో ఆయన విచారిస్తున్న పరిస్థితి. మరోవైపు ఈ వ్యవహారం పైన తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అసభ్యకరమైనటువంటి పోస్టుల పైన కూడా కొంత తీవ్రంగా పరిగణించాలన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి నేపథ్యం. కాబట్టి ఈ వ్యవహారంలో అసలు పాత్ర ఏంటి, కాజా పాత్ర ఏంటి, అసలు కాజా ఎందుకు ఈ విషయాన్ని ట్రోల్ చేయాల్సి వచ్చింది, అదేవిధంగా గతంలో ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి మహిళా నేతలు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు అసభ్యకరమైన పోస్టులు ఎందుకు ట్రోల్ చేయాల్సి వచ్చింది, అసలు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తల్లిదండ్రులు కూడా ఏమంటున్నారంటే తన కోడలు డెలివరీ ఉంది, డెలివరీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన వైద్యశాల కోసం అక్కడ హైదరాబాద్కు వెళ్ళారు. హైదరాబాద్కు వెళ్ళిన తరుణంలో కూడా ఒక్కసారిగా కూడా పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన కొడుకును అదుపులోకి తీసుకున్నారు. తన కొడుకును అదుపులోకి తీసుకుని ఏం చేస్తారన్నటువంటి భయాందోళన వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే సోషల్ మీడియాలో కూడా అటు ఏదైనా వ్యాఖ్యలు చేసినట్టు అసభ్యకర పోస్టులు పెడితే నోటీసులు ఇచ్చి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆ నేపథ్యంలో ఇంత అగమేఘాల మీద అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తల్లిదండ్రులు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి కడప నగర శివార్లలో ఉన్నటువంటి జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం వద్ద కూడా వాళ్ళు చేరుకోవడం జరిగింది. చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు ఎక్కడికి తరలించారు, మా బిడ్డ ఎక్కడున్నాడు ఏంటంటే విషయం కూడా వారిని అడిగినట్లు తెలుస్తుంది. అయితే వారిని అడిగినప్పటికీ కూడా ఎక్కడ సమాచారం లేని పరిస్థితి. అయితే శిక్షణా కేంద్రంలో అటు ఏదైతే అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ కూడా పోస్టులు చేసినటువంటి నేపథ్యం కాబట్టి వీటిపైన క్షుణ్ణంగా విచారించి పంపిస్తా ఉన్నటువంటి విషయాన్ని అటు పోలీసులు చెప్తున్న పరిస్థితి. కానీ తల్లిదండ్రులు మాత్రం కొంత తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే తన బిడ్డకు సంబంధించినటువంటి సమాచారం ఇప్పటి వరకు తమకు ఇవ్వలేదు, ఎక్కడున్నాడు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు నిర్దిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకు. రైట్. అంటే ఏం చర్యలు తీసుకోబోతున్నారు ఇప్పుడు కిషోర్? అంటే ఏం కేసులు పెడతారు, ఏం చర్యలు తీసుకుంటారు దీనికి సంబంధించి? ప్రాపర్ ఎవిడెన్స్ ఉందా? ప్రాపర్ ఎవిడెన్స్ తోనే అరెస్ట్ చేస్తారా? ఏదైతే గతంలో ఈ వ్యాఖ్యలు టీడీపీకి సంబంధించినటువంటి మహిళా నేతలు చేసినటువంటి వ్యాఖ్యలు అవి ట్రోల్ అయ్యాయి. అంటే ఎన్నికల సందర్భంగా ట్రోల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చేసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గతంలో ఏదైతే సోషల్ తిరిగి ట్రోల్ చేయడం వంటి కారణాలే తప్ప వేరే కారణాలు ఏమీ లేవు అన్నటువంటి భావన అటు వైసీపీ శ్రేణులు వినిపిస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా నోటీసులు జారీ చేసి పంపించాల్సినటువంటి పోలీసులు ఇంత సీరియస్ గా, ఇంత అంటే ఒక రకంగా
అంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? అందులో ఇప్పుడు పెట్టిన పోస్టులు కాదు, అవి గతంలో ఎప్పుడో పెట్టినటువంటి ట్రోల్ చేయడం నేరమా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే ట్రోల్ చేసినటువంటి నేపథ్యం అంటే గతంలో కూడా సోషల్ మీడియాలో అదే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే సోషల్ మీడియాలో ఎమ్మెల్యే పైన టీడీపీ మహిళా నేతలు కొందరు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యం కాబట్టి, అదేవిధంగా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారు కాబట్టి ఆ పోస్టులు తిరిగి ట్రోల్ అవుతున్నాయి. దానికి మేమెందుకు బాధ్యులు అవుతాం? ఇలాంటి విషయాల్లో మమ్మల్ని బాధ్యులు చేయడం సరికాదన్నటువంటి విషయాన్ని చెప్తున్నాయి. అయితే ఈ విషయాన్ని మాత్రం అటు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో కూడా అటు పోలీసులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. ఏదైతే అసభ్యకరమైనటువంటి పోస్టులు కావచ్చు, అదేవిధంగా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఎవరైతే వీడియోలు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నటువంటి భావన అటు రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హోంమంత్రి కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా దీనిపైన, ఎందుకంటే భవిష్యత్తులో ఇలా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడానికి భయపడాలన్నటువంటి ఉద్దేశంతో కేసులు కూడా కట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏ కేసుల కింద కట్టారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న నేపథ్యం, ఆ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయనపై అసలు ఈ పోస్టు చేసింది ఆయననా లేకుంటే వేరెవరైనా ట్రోల్ చేస్తే ఆయన ట్రోల్ చేశారన్నటువంటి విషయం పైన కూడా స్పష్టత లేని పరిస్థితి. కాబట్టి అటు పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత అటు వారిపైన ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారన్నటువంటి విషయం పైన స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనకు రైట్. థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి చాలా రోజుల తర్వాత ఈ కేసు నమోదవడం, కేసుకు సంబంధించి ఇప్పుడు ఈ అరెస్టులు మనం చూస్తున్నాం. అయితే ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేది కొంత ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి కూడా కొంత ఈ అంశానికి సంబంధించి ఖాజా తండ్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి మనం చూద్దాం ఈ అరెస్టు సందర్భంగా. లేదు సార్, ఉండే మాట చెప్పాలా, రికార్డింగ్ దీంట్లో లేదు, నేను చేయలే. గౌరవులైన ఎస్పీ గారికి నేను చేసిన 11:45 అటెంప్ట్ చేస్తే పొద్దున మాట్లాడతామా అన్నారు. అదో డిఎస్పీకి పెట్టినా, డిఎస్పీ గారికి పెట్టినా. ఇక్కడికి తీసుకువచ్చే అవసరం ఏమి ఉండదు. फिर आज से कहीं बुला ले कहीं दिखता है बच्चा, कहीं बुला ले कहीं कहीं सर क्या कर रहा हूँ असल किसे क्या कर रहा ఇది 120కి పెట్టింది మెసేజ్. రికార్డింగ్ లేదు సార్, ఉండే మాట చెప్పాలా, రికార్డింగ్ దీంట్లో లేదు, నేను చేయలే. గౌరవులైన ఎస్పీ గారికి నేను చేసిన 11:45 అటెంప్ట్ చేస్తే పొద్దున మాట్లాడతామా అన్నారు. అదో డిఎస్పీకి పెట్టినా, డిఎస్పీ గారికి నేను मेरा बच्चा हैदराबाद क्यों गया था, बहू को डिलीवरी है तो बोल का और आगे कहाँ ये रश कर चाहिए मेरे बच्चे कहाँ वाला लगी उन्हें वंटों में लगा दो, हमला लगा, क्या करे मेरा बच्चा असल मेरा बच्चा क्या तो करा तो बोलो क्या था मेरी बहू की डिलीवरी है समा, क्या तो हुआ था, तकलीफ है तो मेरे बच्चे को किसी भी छोड़ती नहीं हुई। कौन बुला लगेंगे मुझे मालने बोल रहे शकील, कौन बुला लगे शकील, मेरा बच्चा हैदराबाद क्यों गया था, बहू को डिलीवरी है तो बोल का और आगे कहाँ ये रश कर चाहिए मेरे बच्चे कहाँ वाला लगी उन्हें वंटों में लगा दो, हमला लगा, क्या करे मेरा बच्चा असल मेरा बच्चा क्या तो करा तो बोलो क्या था मेरी बहू की डिलीवरी है समा, क्या तो हुआ था, तकलीफ है तो मेरे बच्चे को किसी भी छोड़ती नहीं हुई। कौन बुला लगेंगे मुझे मालने बोल रहे शकील, कौन बुला लगे शकील। మా పాడి రైతు కుటుంబాలకు, కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు విజయ డైరీ వారి దసరా శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ చలసాని ఆంజనేయులు, చైర్మన్ కృష్ణా మిల్క్ యూనియన్. అందరికీ దసరా శుభాకాంక్షలు. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. తెనాలి డబుల్ హార్స్ వారి దసరా శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది.